నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. హుజురాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ మనందరికి తెలిసిందే. దానిలో భాగంగా ప్రచారాలు హోరాహోరీగా సాగుతూ ఉన్నాయి. రేపటితో ప్రచారాలు కూడా ముగుస్తాయి కాబట్టి ప్రత్యర్థులంతా చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలో బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గంట సంపత్ 14వ వార్డు కౌన్సిలర్గా నిలబడ్డారు. వాళ్ళ ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. సో నన్ను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అందరూ నమస్కారం అన్న. చెప్పండి అన్న, ప్రచారం ఎట్లా జరుగుతూ ఉన్నది? ప్రధాన సమస్యలే ఉన్నాయి, మీరు ప్రజలకు ఏ హామీలు ఇస్తూ ఉన్నారు? అందరికీ నమస్కారం అన్న. నా పేరు గంట సంపత్. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 14వ వార్డు కౌన్సిలర్గా మా వార్డు ప్రజలందరి ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు ప్రతి గడప గడపకు ఈ 4 రోజుల నుండి ప్రతి గడప గడపకు అక్కలకు, అన్నలకు, తమ్ములకు దండం పెట్టుకుంటూ, అన్నలారా, అక్కలారా, నేను మన గ్రామం గురించి ఆ రోజు మున్సిపాలిటీలో కలవకుండా హైకోర్టులో వేసి ఆపడం జరిగింది. ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉండడం జరిగింది. అలాగే మన రాములవారి గుట్ట గ్రానైట్ కంపెనీకి లీజు కట్టడం జరిగింది. ఆ గుట్ట మీద స్వయంభూగా రాములవారు వెలిశారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా భూగర్భ శాఖల గారికి ఎంక్వైరీ చేయమని అడగడం జరిగింది. వారు కూడా ఎంక్వైరీ చేయడం వల్ల స్వయంభూగా మా రాముల వారు గుట్ట మీద వెలిశారు. ప్రతి శ్రావణ మాసంలో మేము కొబ్బరికాయలు కొట్టుకుంటాము, అన్నదానం చేసుకుంటామని చెప్పడం వల్ల కలెక్టర్ గారు కూడా ఆ క్వారీని రద్దు చేయడం జరిగింది. నేను మన బోర్నపల్లి పాఠశాల స్కూల్ చైర్మన్గా పనిచేసింది. పాఠశాల విద్యార్థులకు డైనింగ్ హాల్ కానీ, వాళ్ళకి సంబంధించిన రూమ్స్ కానీ, బాత్రూమ్లు కానీ, లాట్రిన్లు కానీ అన్నీ నేను మా వార్డు ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వంతో కలిసి నేను నిర్మించడం జరిగింది. గ్రామ పంచాయతీలో వాలంటీర్గా పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క సమస్యపై నాకు అవగాహన ఉన్నది. వార్డు ప్రజలారా, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ యొక్క సమస్యలను ఏదైనా కానీ, మొన్న బండి సంజయ్ అన్న గారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు, అన్న కూడా మన హుజురాబాద్ రావడం జరిగింది. మన రైతులకు ప్రధాన సమస్య ఏంటంటే రావట్ల రోడ్డు మనకు ఇబ్బంది జరుగుతుంది. మత్తడి పడ్డప్పుడు అటు పోలేకపోతున్నారు. బండి సంజయ్ అన్న గారు మన రైతులకు హామీ ఇవ్వడం జరిగింది, బ్రిడ్జి నిర్మిస్తానని. సంపత్, నువ్వు అందరూ ప్రజలందరూ చెప్పండి, రైతులకు చెప్పండి, ఆ బ్రిడ్జి హామీ నాదని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క సమస్య అహల్య నగర్లో కానీ, సిద్ధార్థ నగర్లో కానీ, సీసీ రోడ్లో కానీ, ముర్కాల్లో కానీ, బోర్నపల్లిలో కానీ, సీసీ రోడ్లో కానీ, ముర్కాలో కానీ సంజయ్ అన్న మన హామీ ఇచ్చిండు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే మీకు సీసీ రోడ్లైనా కానీ, మురికాలలో కానీ ఏదైనా అభివృద్ధి చెందుతుంది. అదే ఓటు కాంగ్రెస్కో కానీ, బీఆర్ఎస్కో కనుకైతే చెత్తబుట్టలో చూసినట్టు అవుతుంది. ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ కళ్ళబోలి చెప్పే మాటలు కాంగ్రెస్ మాటలైనా, బీఆర్ఎస్ మాట నమ్మకండి. నన్ను నమ్మండి, మా పార్టీని నమ్మండి. ఖచ్చితంగా నా వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తాను, నమ్మిస్తాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క గడపకు వెళ్తున్నాను, ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు అని తెలియజేస్తున్నాను. సో చివరిగా మీరు ప్రజలకి ఏ హామీలు ఇవ్వబోతున్నారు? చివరికి ఏం చెప్పబోతా ఉన్నారు వారికి చెప్పండి ఒకసారి మీ ఓటర్లకి. ప్రజలారా, నేను స్థానికుడిని, మీకు అందుబాటులో ఉంటాను. నేను విద్యావేత్తను, ఎంఏ బీఈడి పూర్తి చేసుకున్నాను. నాకు చదువు మీద ఉన్నది కాబట్టి మీ యొక్క సమస్యల మీద మీ కొడుకుగా, మీ అన్నగా, తమ్ముడుగా నేను పోరాటం చేస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి 12 గంటలకైనా నాకు ఫోన్ చేయండి, నేను మీ సమస్యను తీరుస్తా అని చెప్పి మీ అందరినీ హామీ ఇస్తున్నాను. మీ అందరి నన్ను ఆశీర్వదించి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించి నా యొక్క సీరియల్ నెంబర్ 2 గంట సంపద ఉంటుంది, నా గుర్తు కమలం పువ్వు. మీరు అందరూ అత్యధిక మెజార్టీతో చేసి నన్ను గెలిపించగలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.